హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి రేషన్ కార్డుదారులకు షాకింగ్ న్యూస్. వారందరికీ కూడా బియ్యం కార్డులు బంద్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే రేషన్ కార్డులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. రేషన్ కార్డుల మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిసింది. అనర్హులకు కూడా రేషన్ కార్డులు అందుతున్నాయని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో అసలైన అర్హులను గుర్తించేందుకు బోగస్ రేషన్ కార్డులను ఏరివేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది సాయంతో రేషన్ కార్డుల సర్వే చేయాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు తెలిసింది. అనర్హులను గుర్తించేందుకు ఈ సర్వే చేయనున్నారు. మరోవైపు అర్హులైన వారికి పౌర సరఫరాల శాఖ రేషన్ కార్డులను జారీ చేస్తుంది. బియ్యం, కందిపప్పు, పంచదార వంటి నిత్యావసరాలను కూడా ఈ కార్డులు ఉన్నవారికి రాయితీపై అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మే నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు కూడా స్వీకరిస్తోంది. అర్హులైన వారు గ్రామ వార్డు సచివాలయంలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. త్వరలోనే ఏటీఎం కార్డు సైజులో ఉండే స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం జారీ చేయనుంది. క్యూఆర్ కోడ్తో ఉన్న రేషన్ కార్డులను అందిస్తామని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పలుమార్లు వెల్లడించారు. త్వరలోనే వీటిని అందించనున్నారు. మరోవైపు గతంలో ఎన్డీఏ వాహనాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ జరిగింది. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ విధానానికి స్వస్తి పలికింది. రాష్ట్రంలోనే 29,761 రేషన్ షాపుల ద్వారా 1.46 కోట్ల కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నారు. 2025 జూన్ 1 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రతి నెల మొదటి 15 రోజులు రేషన్ సరుకులు రేషన్ షాపుల్లో అందుబాటులో ఉండనున్నాయి. ఆదివారాలు కూడా రేషన్ డీలర్లు సరుకులు పంపిణీ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. మొదటి 15 రోజులు ఉదయం, సాయంత్రం 2 పూటల రేషన్ దుకాణాలు అందుబాటులో ఉంటాయి. మరోవైపు వృద్ధులు, దివ్యాంగులకు ప్రభుత్వం రేషన్ సరుకులను డోర్ డెలివరీ చేస్తుంది. కొత్త రేషన్ కార్డులు కూడా జారీ చేస్తున్న నేపథ్యంలో అనర్హులు వీటిని పొందకుండా బోగస్ రేషన్ కార్డులను ఏరివేసే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది.